శివాలయాలన్నీ హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటా శివనామ స్మరణతోటి మారుమోగిపోయినాయి. శివరాత్రి జాగారం అయితే ఇంటికాన్నే ఉండి చేస్తారు, లేకుంటే ఏ గుడికో సాంస్కృతిక కార్యక్రమానికో పోయి శివయ్యను మనసారా తలుస్తారు. కానీ ఈ ఊరి భక్తులు చూడుండ్రి, శివయ్యకు ఎక్కడ పూజలు చేసిండ్రో. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. చూస్తుంటే ఆ పరమశివునికి భక్తులు బ్రహ్మాండంగా పబ్బతి పట్టిండ్రు. ఇంకా దీంట్లో ప్రత్యేకత ఏమున్నది అనిపిస్తున్నది కదా. ఈ భక్తులంతా శివుణ్ణి నిండు మనసుతోని గొలుసుకున్నది నిజమే, కాని ఈ పూజలు చేసింది ఎక్కడో తెలిస్తే మాత్రం పక్కాగా జరుచుకుంటారు. అవునోల్లా, వీళ్ళంతా ఇంత బ్రహ్మాండంగా పూజలు చేసింది ఏ శివాలయంలోనో కాదు, ఇంకేన్నో కాదు, శ్మశానంలా. అవు నిజమేనోల్లా. ఉత్తప్పుడు శ్మశానానికి పోవాలంటేనే మస్తు గువ్వులు పడతారు, కాని శివరాత్రి అలా ఆ శివయ్యకి ఇష్టమైన శ్మశానంలోనే ఇట్లా సంతోషంగా పూజలు చేసిండ్రు. అనకాపల్లి జిల్లా గర్వపాలెం శ్మశాన వాటిక కర్పూర కాంతులు దీపాల వెలుగులతోని వెలిగిపోయింది. ఏడాది పొడుగుతా శవాలను గాలుస్తే వచ్చే వెలుగులే ఉంటాయట, కాని శివరాత్రి యాల మాత్రం దీపాల కాంతులతోని రుద్రభూమి కలకలలాడింది. ఇంటోళ్ళు కాలం చేసిండ్రన్న బాధతోని కాసం చేయనికొచ్చే బంధువుల ఏడుపులతోని బాధాకరంగా గానొచ్చే శ్మశానం శివరాత్రి యాల మాత్రం శివనామ స్మరణతోటి మారుమోగిపోయింది. శివరాత్రి వేడుకలను శ్మశానంలో జరిపేటాలకు మొదటిపారి శ్మశానానికి సుతం సంతోషంగా పోయిండ్రన్న వార్తను చెప్పుకునుడే బాలే చిత్రంగా అనిపిస్తున్నది పోన్రి. ఇక చీకటైతే సడీసప్పుడు లేకుండా నిశ్శబ్దంగా ఉండే రుద్రభూమి శివరాత్రి పూట మాత్రం హరహర మహాదేవ శంభో శంకర అనే నామస్మరణతోటి ప్రతిధ్వనించింది. ఎన్కటి సంధి వస్తున్న ఆచారాలు సాంప్రదాయాలను వాటించుకుంటా ఆ శివయ్యను దర్శించుకుంటే మోక్షం వస్తదని అనబట్టిండ్రు అక్కడికొచ్చిన భక్తులు. ఈ ఘటాన్ని చూడనికే చుట్టుముట్టు ఊర్ల నుంచి సుతం భక్తులు పోయిండ్రట. మొత్తానికైతే శంబడి నీళ్లు వస్తే పరవశించిపోయి కోరిన కోరికలు తీర్చే ఆ పరమశివుని ఆశీస్సులు మన 2 తెలుగు రాష్ట్రాల ప్రజల మీద ఉండాలనని, అందరూ సంతోషంగా ఉండాలనని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటున్నాం.